న్యూస్. అమెరికా తన తీరు మార్చుకోవడం లేదు. అటు పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోదు, ఇటు అమెరికా తన తీరు మార్చుకోదు. నిజానికి అమెరికాను నేను ఈ సమయంలో ఒక మాటతో పోలుస్తాను. మీరేమనుకుంటున్నారో మీరు దాంతో అంగీకరిస్తే కామెంట్ చేయండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అమెరికా తీరు ఎలా ఉంటుందంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది. గోడ మీద పిల్లిలా ఉంటుంది. ఎటు అవకాశం ఉంటే అటువైపు దూకే తీరును అమెరికా మార్చుకోవడం లేదు. మనతో స్నేహస్తాన్ని అందిస్తూనే భారత్ మాకు స్నేహితుడు అని అంటూనే పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పే సమయంలో నేను కలగజేసుకుని యుద్ధాన్ని ఆపేశాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నారు. నిన్న ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాం. ఉగ్రవాదం అనే ఆలోచన వాళ్ళ వైపు రావాలి అన్నా, భారతదేశంలో మరోసారి దాడి చేయాలనే ఆలోచన రావాలి అన్నా వాళ్ళు కొన్ని తరాల పాటు ఆలోచించుకోవాల్సిన బుద్ధిని మనం చెప్పామంటూ మన ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. కానీ ట్రంప్ అంటూ ఉన్నాడు, నేను వాణిజ్యం అనే ఒక్క పేరును ఉపయోగించి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను అని చెప్తున్నాడు. నిజానికి ట్రంప్ ఈ సమయంలో ఏం చేయాలి? పాకిస్తాన్కి గట్టిగా చెప్పి పాకిస్తాన్ భారత్ అడుగుతున్న ఉగ్రమూకలను భారతదేశానికి అప్పగించు, లేదంటే నీ దేశంలో ఉన్న ఉగ్ర స్థావరాలను నువ్వే ధ్వంసం చెయ్యని కదా అమెరికా అధ్యక్షుడు మాట్లాడాలి. కానీ ఇదే అమెరికా అధ్యక్షుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? రెండు బలమైన దేశాలు, రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న బలమైన దేశాలు అని అంటున్నాడు. ఇప్పటికీ పాకిస్తాన్ని బలమైన దేశంగా చూస్తున్న ట్రంప్ సంకుచిత బుద్ధికి నేను బాధపడుతూ ఉన్నాను. ట్రంప్ ఇప్పటికీ పనికిమాలిన మాటలే మాట్లాడుతున్నాడు అని నేను అంటూ ఉన్నాను. ఈ విషయంలో ఎవరికైనా కోపం వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే అమెరికాపై దాడి చేసిన బిన్ లాడెన్ని పాకిస్తాన్కు వచ్చి మరీ చంపేశాయి అమెరికా సేనలు. మరి భారతదేశంపై నిత్యం మారణహోమానికి కాలు దూవుతున్న పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పే సమయంలో నేను యుద్ధాన్ని ఆపించేశాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. దానికి వాణిజ్యం అనే కార్డును వాడాను అని ట్రంప్ అంటూ ఉన్నాడు. నిజానికి ఇది మన దేశాన్ని అవమానించే విధంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ తీరుతో కాదు మన యుద్ధాన్ని ఆపేసింది. మనం పాకిస్తాన్కి చాలా బుద్ధి చెప్పాం. పాకిస్తాన్ పౌరులకు ఎక్కడ నష్టం కలగకుండా మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. మన ప్రధాని మోదీ కూడా అన్నారు, యుద్ధం సమయంలో మనం 32 చోట్ల పౌర విమానయాన సేవలను ఆపేశాం. కానీ అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం విమానయాన సేవలను కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే మనపై వాళ్ళు దాడికి పాల్పడ్డప్పుడు మనం ఆ తిప్పి కొట్టే క్రమంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏదైనా విమానానికి దాడి జరిగి వాళ్ళ పౌరులకు హాని కలిగితే ప్రపంచ దేశాలకు చూపించాలి అని కుట్రబుద్ధిని పన్నాయి, కుయుక్తులను పన్నారు. కానీ మనం వాళ్ళ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేవలం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపైనే మనం దాడులు చేశాం. ఇది మన నీతి, ఇది మన మానవత్వం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికేమంటున్నాడు? సౌదీ అరేబియా వెళ్ళాడు, అక్కడ ట్రేడ్ సమ్మిట్లో పాల్గొన్నాడు. ఆ ట్రేడ్ సమ్మిట్లో పాల్గొన్న సమయంలో అంటూ ఉన్నాడు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపేశాను అని. పాకిస్తాన్ చాలా బలహీనంగా ఉంది అనే విషయం ప్రపంచానికి తెలుసు, మనకు కూడా తెలుసు. మనం కొట్టిన దెబ్బను పాకిస్తాన్ కొన్ని తరాల పాటు గుర్తుంచుకుంటుంది అనే విషయం కూడా తెలుసు. ప్రధాని అదే విషయాన్ని మాట్లాడారు. కానీ ట్రంప్ ఎవడు మధ్యలో కలగజేసుకోవటానికి, మన దేశంపైకి ఉగ్రమూకలను పంపించి మన దేశంలో రక్తపాతం సృష్టిస్తున్న పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పే సమయంలో నేను యుద్ధాన్ని ఆపేశాను, నేను మధ్యలో పానకంలో పుడకలా ఎంటర్ అయ్యాను అని మాట్లాడటానికి ట్రంప్ ఎవడు? అందుకే నేను అమెరికాని అంటూ ఉన్నాను, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం ఈ అమెరికాని. ఎందుకంటే నాకు 1971 ఘటన గురించి మనం చూస్తూ ఉన్నా. 1971 యుద్ధంలో సమయంలో జరిగిన సంఘటన మనం చదువుతూ ఉన్నా మనకి అమెరికా పైన కోపం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనకి రష్యా చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, మన భారత సేనలు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి కదా. మరి ఈ ట్రంప్ ఎవడు మధ్యలో నేను భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను అని పదే చెప్పడానికి ట్రంప్ ఎవడు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు, ట్రంప్ ట్రేడ్ విషయం అసలు చర్చకే రాలేదని. మోదీ కూడా మాట్లాడారు, మన ప్రధాని మోదీ, మనం సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం, ఒప్పందం కాదు, సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటారు దీన్ని. అయితే నిజమే, అమెరికా దౌత్యవేత్తలు వచ్చి మాట్లాడారు, కాల్పుల విరమణ చేసుకోండి అంటూ వాళ్ళు మాట్లాడింది నిజమే. కానీ మనపైన వాళ్ళు మెడపైన కత్తి పెట్టలేదు, మనల్ని బలవంతంగా ఒప్పించలేదు, మనపైన ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కానీ వాళ్ళు దౌత్యం చేశారని చెప్తున్నారు. కానీ ట్రంప్ ఎవడి మధ్యలో నేను వాణిజ్యాన్ని ఆపేసుకుంటాను అని
చెప్పాను, దాంతోనే యుద్ధాన్ని ఆపేశారు అని. అసలు పాకిస్తాన్తో చేసుకునే యుద్ధం ఏంటి మిస్టర్ ట్రంప్? పాకిస్తాన్తో చేసుకునే ఆ వాణిజ్య అగ్రిమెంట్ ఏంటి మిస్టర్ ట్రంప్? అంటే పాకిస్తాన్కి ఇంకా నువ్వు ఆయుధాలు సప్లై చేస్తాను అని ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారా మీరు? ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అన్నాడు, మేం పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే, పశ్చిమ దేశాలను చూసుకుని మేము ఈ పనికిమాలిన పనులు చేస్తామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీ గురించే చెప్పాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కారణమే మీరు అని మీ గురించి చెప్పాడు మిస్టర్ ట్రంప్. ఒకవేళ ట్రంప్కి ఎవరైనా సన్నిహితులు, తెలుగు సన్నిహితులు ఉంటే ఈ మాటల్ని ఇంగ్లీష్లో ట్రంప్కి అర్థమయ్యే రీతిలో దయచేసి చెప్పండి. మిస్టర్ ట్రంప్, మీ అమెరికా ఏ ఎండకా గొడుగు పట్టే రకం, ఏమనుకున్నా పర్వాలేదు. 1970 ఓట్లో భారతదేశంపై మీరు యుద్ధానికి, భారతదేశాన్ని ఓడించడానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుని మా దేశంపైకి ఒక వార్షిప్ను పంపించినటువంటి చరిత్ర మీకుంది. అది ఏ చరిత్ర? ఘనమైన చరిత్ర అంటారు, నీచమైన చరిత్ర అంటారు, అటువంటి చరిత్ర మీకుంది. ఇప్పుడు మేము యుద్ధాన్ని ఆపేసామని మీరు అంటూ ఉన్నారు. ఏ ఎండకా గొడుగు పడుతూ ఉంటుంటారు మీరు. నిజంగా మీరు ఉగ్రవాదాన్ని అంతమొందించాలనుకుంటే మీరు కూడా ఉగ్రవాదంతో బాధపడ్డారుగా. ట్విన్ టవర్స్ని పేల్చేసిన ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడ దాచారు? పాకిస్తాన్ కదా కడుపులో దాచుకుంది, పాకిస్తాన్ కదా రక్షణ కల్పించింది. అలాంటి ఒసామా బిన్ లాడెన్ని మీరు పాకిస్తాన్కి వచ్చి చంపేశారు. మరి ఇప్పుడు మా దేశంపై రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ వీధుల్లో దర్జాగా తిరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారు, ట్రేడ్ చేస్తూ ఉంటారు. మీరు పాకిస్తాన్తో చేసే ట్రేడ్ ఏంటి? మా అవసరం మీకెంత ఉందో మీ అవసరం మాకెంత ఉందని అనుకుంటున్నారు. మా అవసరం కూడా మీకు అంత ఉంది ఖచ్చితంగా. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ధీటైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది అని కంటగింపున్న దేశాలు ఈరోజు చాలా ఉన్నాయి. అదే చైనా కావచ్చు, అమెరికా కావచ్చు. అందుకే నాకు మీరు మిత్రుడు, ఇప్పటికీ మేము కళ్ళు మూసుకుని కూడా నిద్రలో కూడా నమ్మదగిన మిత్రుడు ఎవరు అంటే రష్యా. మరి మీరేం చేస్తారు? రష్యా దగ్గర నుంచి S-400 కొంటూ ఉంటే మీరు రష్యా దగ్గర నుంచి S-400 కొనడానికి వీలు లేదు, మా దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తీసుకోండి, లేదంటే ఆంక్షలు విధిస్తామని మీరు అన్నారు కదా. ఏ ఎండకా గొడుగు పట్టారు కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్పై యుద్ధాన్ని ఆగిపోవడానికి కారణం అని మీరు ఎలా మాట్లాడతారు మిస్టర్ ట్రంప్? పాకిస్తాన్తో మీరు చేసుకున్న వాణిజ్య ట్రేడ్ ఏంటి? IMF నుంచి లోన్ ఇప్పించడానికి మీరు కారణం. 16% పైగా IMFలో మీ వాటా ఉంది కాబట్టి IMF నుంచి మీరు లోన్ ఇప్పించడానికి కారణం. పాకిస్తాన్ ఇప్పటికీ వాళ్ళ దేశ ప్రజల ట్యాక్స్ని కానీ, వాళ్ళ దేశ ప్రజల GDPని కానీ వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు, కేవలం ఉగ్రవాదుల బలోపేతానికి ఖర్చు పెట్టింది. మరి మీ సహకారంతో 2.3 సుమారు 20,000 కోట్ల రూపాయల లోన్ వచ్చింది వాళ్ళకి. ఆ లోన్ని వాళ్ళు దేనికి ఉపయోగిస్తారని మీరు మానిటరింగ్ చేస్తారా? ఇప్పటికీ ప్రపంచం అనుకుంటూ ఉంది ఆ లోన్తో మీరు వాళ్ళకి ఆయుధాలు అమ్ముకుంటారు అని. అదే మీరు చేసే ట్రేడ్ అని అనుకుంటూ ఉంది. ఇదేనా మిస్టర్ ట్రంప్ మీరు పాకిస్తాన్తో చేస్తున్న ట్రేడ్ అని భారతీయ పౌరులు అడుగుతున్నారు, ప్రపంచ దేశాలు కూడా అడుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని కూకడ వేళ్లతో తీసేయాలి అని అనుకుంటున్న ప్రపంచ దేశాలు ఇప్పటికీ మీ తీరు గురించి ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మీరు ప్రపంచ వేదికలపైన భారతదేశంతో నేను ట్రేడ్ ఆపేస్తాను, వర్తకాన్ని, మీరు యుద్ధాన్ని ఆపేస్తే నేను మీతో వర్తకాన్ని చేస్తాను అని చేసుకున్నాను అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందం ఏంటి? మళ్ళీ మీరు వాళ్ళ IMF నుంచి తెచ్చుకున్న లోన్ని మీరు ఆయుధాలు అమ్ముకోవడానికి ఉపయోగిస్తారా? మీరు చైనాతో ఇప్పటికే కొన్ని అనుమానాలు ఉన్నాయి మిస్టర్ ట్రంప్. చైనాతో మీరు వాణిజ్య యుద్ధాన్ని సార్ట్అవుట్ చేసుకున్నారు, ట్యాక్స్ వార్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. ఇప్పుడు IMF లోన్ రావడానికి చైనా కూడా కారణమే. ఎందుకంటే కొన్ని ఆర్థికపరమైన IMF నుంచి లోన్ రావాలంటే కొన్ని దేశాలు పాకిస్తాన్కి లోన్ ఇస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి నిబంధనల్ని చూపించాల్సి ఉంటుంది IMFకి. సో చైనా నుంచి వచ్చిన లోన్ని చూపించారు. ఇప్పుడు మీ పక్కనే ఉన్నటువంటి సౌదీ ప్రతినిధులు అక్కడ ఉన్నారు, సౌదీలో మీరు ఉన్నారు. ఆ సౌదీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది లోన్ల విషయంలో. IMF నుంచి లోన్ రావడానికి ఆర్థికపరమైనటువంటి నిబంధనలు తీరే విషయంలో సౌదీ సపోర్ట్ చేసింది, చైనా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఆ సౌదీ పైనే ఉన్నారు. అటు చైనాతో మీరు ట్రేడ్ వార్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. భారత్ నా స్నేహితుడు అంటూనే మీరు IMFలో లోన్ రావడానికి చైనాకి సహాయము చేశారు. ఇప్పుడు యుద్ధం ఆగిపోవడానికి నేను కారణమని మీరు అంటున్నారు. మీరు కాదు. మేము పాకిస్తాన్ కొట్టిన దెబ్బ, మా ఆకాశ్ మిసైల్స్, మా బ్రహ్మోస్ మిసైల్స్, మా S-14, మా S-400 ఇవన్నీ కూడా చూసి పాకిస్తాన్ భయం వేసి మా భారతదేశం కాళ్ళు పట్టుకుని మీ దేశం దగ్గరకు వచ్చి మీ చేతులు పట్టుకుంటే మీరు దౌత్యపరమైనటువంటి విషయాలను మూవ్ చేశారు. ఇప్పుడు మీరేమంటున్నారు? నేను యుద్ధాన్ని ఆపేశాను, వాణిజ్యం
మాట చెప్పాను. అంటే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్తో చేసుకున్న వాణిజ్యం ఏంటి? మరోసారి ఆయుధాలు అమ్మాలని అనుకుంటుందా? నిన్న ప్రధాని అదంపూర్లో కూడా మాట్లాడారు వైమానిక స్థావరంలో. అదంపూర్ ఎందుకు వెళ్ళి మాట్లాడారో తెలుసా? పంజాబ్లో ఉన్న అదంపూర్ని కొట్టేశామని పాకిస్తాన్ అంటుంది. మా అదంపూర్ని కొట్టడం కాదు కదా, మా అదంపూర్ వైపు మీరు కన్నెత్తి కూడా చూడలేదు అని అదే అదంపూర్ వెళ్ళి అదే S-400 ముందుకు నిలబడి, అదే S-400 బ్యాక్ డ్రాప్లో నిలబడి, అదే అదంపూర్లో కలిగి తిరిగి ఇదిగో మా అదంపూర్ సైనిక స్థావరం, ఇక్కడ పాకిస్తాన్ ఒక డ్రోన్ కాదు కదా, ఆ డ్రోన్ పీస్ కూడా ఇక్కడ పడలేదు అని మేము అది చూపించాం. మేము కొట్టిన మీ వైమానిక స్థావరాల దగ్గరికి వెళ్ళి కలిగి తిరిగి చెప్పగలరా పాకిస్తాన్? మీరు వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి కలిగి తిరిగి మాట్లాడగలరా మిస్టర్ ట్రంప్? మేము చెప్పాం అదంపూర్ నుంచి, మా ప్రధాని చెప్పారు మేం కాల్పుల విరమణ అండర్స్టాండింగ్. అఫ్ కోర్స్ మీరు దౌత్యం చేశారు, కరెక్టే, కాల్పుల విరమణ పాటించండి అన్నారు, కరెక్టే. కానీ నేను బలవంతం చేశాను, మెడపైన కత్తి పెట్టాను, ట్రేడ్ వార్ను ఉపయోగించాను అని మీరు మాట్లాడుతున్నారు మిస్టర్ ట్రంప్. ఆ మాటలు తప్పు. ఒకసారి అదంపూర్లో ప్రధాని ఏం మాట్లాడారు విందాం, ఆ తర్వాత ట్రంప్ ఏం మాట్లాడాడు విందాం. ఆ తర్వాత మన MEA స్పోక్స్ పర్సన్ కూడా మాట్లాడారు. మన ట్రేడ్ అనేది మధ్యలో రాలేదు. అమెరికా దౌత్య ప్రతినిధులు వచ్చి మాట్లాడారు, కానీ ట్రేడ్ అనే విషయం అక్కడ రాలేదు అని మాట్లాడారు. ఒకసారి ఫస్ట్ ట్రంప్ ఏం మాట్లాడారు విందాం. సారీ, weeks. People said it would take 4 years, 5 years. We did it in 3 weeks. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. And I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful leaders, very strong leaders, good leaders, smart leaders. And it all stopped. Hopefully it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you, J.D. Vance, Marco. The whole group worked with you, but it was a great job. And I think they're actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? But we've come a long way, and it could be, millions of people could have died from that conflict that started off small and was getting bigger and bigger and bigger by the day. I've also been working relentlessly to end the terrible bloodshed between Russia and Ukraine. And weeks people say, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి మేము కారణం, మేము చేసిన దౌత్యం కారణం, మేము పెట్టినటువంటి బెదిరింపుల కారణం అని మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధాన్ని ఆపేస్తే వాణిజ్యం చేసుకుంటాను మీతో అని మాట్లాడాను అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పాలి, ఏం వాణిజ్యం? మరోసారి పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మాలనుకుంటున్నారా? ఇప్పుడు పాకిస్తాన్ మీరేం చెప్పారో నాకు ఒక అనుమానం వస్తుంది. మీరు బహుశా పాకిస్తాన్ ఏం చెప్పుకుని ఉంటారు? ఇప్పుడు మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపండి, IMF నుంచి లోన్ వస్తుంది, దాంతో ఆయుధాలు బాగా కొనుక్కోండి, బాగా మంచి ఆయుధాలు కొనుక్కోండి, ఆయుధాలు కొనుక్కున్న తర్వాత మరోసారి ఇప్పుడైనా యుద్ధానికి వెళ్ళండి, మీరు మంచి బలంగా ఉంటారని చెప్పారా మిస్టర్ ట్రంప్? మాకు అవే కదా డౌట్లు వస్తున్నాయి, చాలామందికి అవే డౌట్లు వస్తున్నాయి. మరి పాకిస్తాన్తో మీరు చేసుకునే ఆ ట్రేడ్ ఒప్పందం ఏంటి? ఇప్పటి వరకు మీరు చేసుకునే ట్రేడ్ ఒప్పందం ఆయుధాలే. పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చారు. ఇప్పుడు మేము చెప్తున్నాం పాకిస్తాన్ బలహీనంగా ఉంది అని, కానీ మీరు అంటున్నారు పాకిస్తాన్ బలంగా ఉందని. పాకిస్తాన్ ఇప్పుడు బెంబేలు ఎత్తిపోయింది. వాళ్ళ ప్రజాప్రతినిధులు చెప్పారు, చట్టసభలో ఏడ్చారు వాళ్ళ ప్రజాప్రతినిధులు, మేము బలహీనంగా ఉన్నాం, మా సైన్యం ఏడుస్తుంది, మా ప్రజలు ఏడుస్తున్నారని మాట్లాడారు. మరి మీకు పాకిస్తాన్ ఎక్కడ బలంగా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు మిస్టర్ ట్రంప్. మా ప్రధాని చాలా గర్వంగా చెప్పారు, అదంపూర్ వెళ్ళి అదంపూర్ వైమానిక స్థావరం దగ్గర మొత్తం కరేదిరిగి, ఎందుకంటే పాకిస్తాన్ పనికిమాలిన మాటలు మాట్లాడింది. మేము అదంపూర్ ఎయిర్ షిప్ను కొట్టేశాం, మేము అదంపూర్ సైనిక స్థావరాన్ని కొట్టామని పాకిస్తాన్ మాట్లాడింది. అదంపూర్ వైపు మీరు కన్నెత్తు కూడా చూడలేదు అని మా ప్రధాని అక్కడికి వెళ్ళి అక్కడంతా కలియదిరిగి S-400 ముందు నిలబడి ఇదిగో అదంపూర్ అని అక్కడ ఉన్న మా సైనికులకు ధైర్యం చెప్పి భవిష్యత్ తరాలు, ఎన్నో తరాలు మీరు చేసిన ఈ పోరాటాన్ని, ఈరోజు పోరాటాన్ని గుర్తు చేసుకుంటాయని ఆ సైనికుల మధ్యలోంచి జై భారత్ అని నినాదాలు చేసి మరి వచ్చినటువంటి ఆ ఫోటోగ్రాఫ్ని మీరు చూస్తున్నారు. కానీ ఆ ట్రంప్ మాత్రం పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్తో ఆ ట్రంప్ ఈ మాట అన్నందుకు ఎవరికైనా బాధ కలిగితే, కానీ పాకిస్తాన్ని బలమైన దేశంగా భావిస్తే అది మనం అవమానించినట్టుగానే భావిస్తాం. ఒకసారి రష్యా మోదీ ఏం మాట్లాడారో మనం గుర్తు చేసుకునే ముందు ఒక్కసారి రష్యా మాటను గుర్తు చేసుకుని మనం మోదీ దగ్గరికి వెళ్దాం. 1971లో రష్యా ఏముంది అంటే, భారత్పై ఎవరైనా యుద్ధం చేస్తే అది మా దేశంపై యుద్ధం చేసినట్టే భావిస్తాము అని రష్యా అనుంది.
కానీ ఇదే అమెరికా అప్పట్లో మన దేశంపైకి వార్షిప్ను పంపించింది. కానీ రష్యా భారత్పై యుద్ధానికి దిగితే మా దేశంపై యుద్ధానికి దిగినట్టని వాళ్ళ వార్షిప్ను తీసుకొచ్చి అడ్డంగా నిలిపినటువంటి స్నేహితుడు రష్యా. సో ఇప్పుడు ఏ ఎండక గొడుగు పడుతున్నటువంటి దేశాలు తయారయ్యాయి. ఎందుకంటే మనం ఆర్థికంగా పరిపుష్టంగా ఎదుగుతున్నాం. భారతదేశ అవసరం ఈరోజు ప్రపంచ దేశాలకు ఉంది. అలాంటి బలమైన దేశంగా మనం తీర్చిదిద్దుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏ ఎండక గొడుగు పట్టే దేశాలు వస్తున్నాయి. మరి పాకిస్తాన్ బలమైన దేశము అని అంటే మీరు పాకిస్తాన్ని ఉగ్రవాద దేశం కాదు అని అన్నట్టే కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్ని మీరు పొగుడుతూ ఉంటే అది భారతదేశంపైకి ఉగ్రవాదులను పంపించండి అని మీరు పరోక్షంగా సపోర్ట్ ఇచ్చినట్టే కదా. రష్యా మాట్లాడింది భారతదేశంపై యుద్ధానికి దిగితే మా దేశంపై యుద్ధానికి దిగినట్టు అని. మరి మీరు పాకిస్తాన్ బలమైన దేశం అని అంటూ ఉంటే అది ఎటువంటి సంకేతాలు ఇస్తుంది మిస్టర్ ట్రంప్? ఈ మన యుద్ధం ఆపటానికి అమెరికా దౌత్యాన్ని నేర్పింది కానీ ఎటువంటి వాణిజ్యపరమైనటువంటి కండిషన్స్ పెట్టలేదు అని మాట్లాడారు. ఒకసారి మోదీ నేను అదంపూర్ వెళ్ళిన తర్వాత మోదీ ఏం మాట్లాడారు విందాం. अपनी सैन्य कार्रवाई को स्थगित किया है. अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे. ये जवाब अपनी शर्तों पर अपने तरीके से देंगे और इस निर्णय की आधारशिला इसके पीछे छिपा विश्वास आप सबका धैर्य, शौर्य, साहस और सजगता है. మన ప్రధాని అదంపూర్ వెళ్ళి అదంపూర్ సైనిక స్థావరం దగ్గర నుంచి మాట్లాడారు. మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పే క్రమంలో మన త్రివిధ దళాలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో సహా చేసిన సేవలను భారతదేశం భూమి ఉన్నంత కాలం గుర్తుంచుకుంటుంది, తరతరాలు గుర్తుంచుకుంటాయని అక్కడి నుంచే మాట్లాడి ప్రపంచానికి ఒక సంకేతాన్ని ఇచ్చొచ్చారు. అదంపూర్ సైనిక స్థావరాన్ని మేము కొట్టేశాం, అదంపూర్ సైనిక స్థావరంపై మేము దాడి చేశామని ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది. నిన్న మోదీ వెళ్ళి అక్కడి నుంచే మాట్లాడొచ్చారు. ఎస్, ఇక అమెరికా అంటున్నట్టుగా ఆర్థిక నిబంధనలతోనే వార్ ఆగింది అని అమెరికా అంటుంది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ జైస్వాల్ మాట్లాడారు. రణధీర్ జైస్వాల్ ఏం మాట్లాడారో చూద్దాం. Of Operation Sindoor commenced on 7th May till the understanding on cessation of firing and military action on 10th May. There were conversations between Indian and US leaders on the evolving military situation. The issue of trade did not come up in any of these discussions. From the time of Operation Sindoor commenced on 7th May till the understanding on cessation of firing and military action on 10th May. There were conversations between Indian and US leaders on the evolving military situation. The issue of trade did not come up in any of these discussions. From the time of Operation Sindoor commenced on 7th May till the understanding on cessation of firing and military action on 10th May. There were conversations between Indian and US leaders on the evolving military situation. The issue of trade did not come up in any of these discussions. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. అమెరికా భారతదేశ అధికారుల మధ్య చర్చలు జరిగాయి, లీడర్స్ మధ్య చర్చలు జరిగాయి. అక్కడ ఉన్న మిలిటరీ యాక్షన్స్ గురించి మాట్లాడారు. అండ్ ఈ కాల్పుల విరమణ గురించి, అండర్స్టాండింగ్ గురించి కూడా మాట్లాడారు. కానీ ఎటువంటి ట్రేడ్కి సంబంధించిన కండిషన్స్ కానీ నిబంధనలు కానీ ఇక్కడ రాలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కానీ ట్రంప్ ట్రేడ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారా మిస్టర్ ట్రంప్? ఒక్కసారి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం కొట్టిన దెబ్బ పాకిస్తాన్లో విజువల్స్తో సహా చూపిస్తాను చూడండి. ఇదిగో లాహోర్ ఎయిర్ బేస్ దెబ్బతిన్నటువంటి దృశ్యాన్ని మొదటి బాక్స్లో చూడండి. అదంపూర్ని పాకిస్తాన్ కొట్టేసిందంట, పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుంది. ఇదిగో
అదంపూర్ నుంచి ప్రధాని మాట్లాడాడు. చూసాం కదా, ఇదిగో లాహోర్ చూసారు, లాహోర్ ఎయిర్ బేస్ గుంతలు పడిపోయింది, చూసారా, గుంతలు పడిపోయింది. ఏదో గట్టిగా వరదలకు కొట్టుకు వెళ్ళిపోయిన మనకి కాకినాడ ఉప్పాడ తీరంలో వరదలు కెరటాల కొట్టుకెళ్ళిపోయిన రోడ్లుగా కనబడుతుంది కదా మీకు. కాకినాడ ఉప్పాడ తీరంలో వరదలకు కొట్టుకు వెళ్ళిపోయిన రోడ్లా కనబడుతుంది కదా, అది లాహోర్ ఎయిర్ బేస్. లాహోర్ ఎయిర్ బేస్లో కనీసం అది ఎయిర్ బేస్ అనుకోవడానికి కూడా ఆనవాళ్ళు లేకుండా చేసాం మనం. రెండోది చూడండి, సర్గోదా ఎయిర్ బేస్, దానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది వాళ్ళ అనుస్థావరం కిరాణా. అదిగో చూడండి ఒకసారి సర్గోదా ఎయిర్ బేస్. సర్గోదా ఎయిర్ బేస్ని కొడితే పాకిస్తాన్కి ఆయువు పట్టు వణికింది. సర్గోదా ఎయిర్ బేస్ని కొడితే పాకిస్తాన్ వణికిపోయింది, అందుకే ప్రపంచ దేశాల దగ్గరికి పరిగెట్టింది. ఇక 4వ బాక్స్లో చూడండి, 4వ బాక్స్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ను కొడితే మొత్తం పాకిస్తాన్ భయభ్రాంతులకు గురైంది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ను కొట్టాం. ఇక రావల్పిండి ఎయిర్ బేస్, రావల్పిండి పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండి. ఈ దెబ్బతో ఇక సర్గోదాన్ని కొట్టేశారు, మన అనుస్థావరాన్ని కొట్టేశారు, మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని కూడా కొట్టేశారని రావల్పిండి ఎయిర్ బేస్తో వాళ్ళకి ఇంకా భయం మొదలైంది. అండ్ పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ఎయిర్ బేస్ని కూడా మనం కొట్టాం. 1965లో మనం చేసినటువంటి ఫైట్లో పాకిస్తాన్ని అక్కడ వరకు తరిమి కొట్టాం. 1965లోనే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ వరకు, అప్పట్లో ఆపరేషన్ జేబ్రాల్ పేరుతో మనపై యుద్ధానికి దిగారు. అప్పుడు పాకిస్తాన్ అవతల వరకు తరిమి కొట్టాం వాళ్ళపైన మనం. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఎయిర్ బేస్ను కూడా మనం విచ్ఛిన్నం చేసాం. చూడండి ఒకసారి, లాహోర్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, పాకిస్తాన్ పంజాబ్ ఎయిర్ బేస్, సియాల్కోట్ ఎయిర్ బేస్. చూసారా ఎన్ని ఎయిర్ బేస్లు పనికి రాకుండా పోయాయి. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడ నుంచి ఎగరాలి అంటే అవకాశం లేకుండా చేసి పారేసాం. ఇప్పటికే కొన్ని అనుమానాలు మనకి చైనాపై ఉన్నాయి, టర్కీపై ఉన్నాయి. టర్కీ వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసింది. అండ్ IMFలో లోన్ రావడానికి కూడా కారణం సౌదీ అరేబియా, చైనా, అమెరికా అడ్డం పెట్టి ఉండుంటే IMFలో లోన్ వచ్చి ఉండేది కాదు. ఒకవేళ సౌదీ అరేబియా నుంచి, చైనా నుంచి ఆ ఆర్థిక గ్యారంటీ, ఫినాన్షియల్ గ్యారంటీస్ ఉండకపోతే IMF నుంచి లోన్ వచ్చి ఉండేది కాదు. మరి ఇప్పుడు ఈ అమెరికా, ఈ చైనా ట్రేడ్ వార్ని, వాళ్ళ మధ్య ట్యాక్స్ ట్రేడ్ వార్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేసి బాయ్ అని చేతులు కలుపుకున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా వెళ్ళాడు. సౌదీ అరేబియాలో ట్రేడ్ సమ్మిట్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ దేశాలన్నీ కూడా భారత్కే సపోర్ట్ చేస్తాయి. పాకిస్తాన్కి మేము డైరెక్ట్గా సపోర్ట్ చేస్తామని చెప్పలేదు. చైనా విషయంలో మనకు కొన్ని అనుమానాలు ఉన్నా సౌదీ కూడా భారత్ మాకు స్నేహితుడనే ఇచ్చింది. కానీ మరి భారత స్నేహితుడు అంటున్న ఈ ట్రంప్ ఏం చేశాడు? మీ దేశంలో ఉన్న హఫీజ్ సయీద్ని భారతదేశానికి అప్పగించండి అని కదా అడగాలి. వాళ్ళ విమానాన్ని హైజాక్ చేసి మరీ విడిపించుకుని వెళ్ళిపోయిన ఉగ్రవాది ఇప్పుడు మీ దేశంలో ఉన్నాడు, అప్పగించండి అని కదా చెప్పాలి. లేదు, మీరు బలమైన దేశం అని పాకిస్తాన్ని ఎలాగంటారు? మిస్టర్ ట్రంప్, పాకిస్తాన్ బలమైన దేశం కాదు, మా గోటి ముక్కతో సమానం. కానీ మీరు పాకిస్తాన్ బలమైన దేశంగా ఏ మూలను చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బహుశా పాకిస్తాన్తో మీరు చేసుకున్న ఒప్పందం, మీ ట్రేడ్ ఒప్పందం మరోసారి వాళ్ళకి ఆయుధాలు సమకూర్చడానికి. అందుకే ఇప్పటికీ భయపడుతున్నది ఏంటి అంటే, మనం 47లో, 65లో, 71లో, 99లో ఇన్ని అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు 25లో మరోసారి అవకాశం వచ్చింది. పాకిస్తాన్ గట్టి కొట్టి మన POKని తెచ్చుకునే అవకాశం. ఒకవేళ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఇంకోసారి 45లోనో 55లోనో అయ్యో 25లో మనం కొట్టేసి ఉండాల్సిందని 45లోనో 55లోనో అనుకుంటామా అనేటటువంటి డౌట్ చాలామందిలో ఉంది. కానీ మనం చాలా బలంగా ఉన్నాం. భవిష్యత్తులో ఏ దేశం కూడా భారత వైపు కుట్రతో, బుద్ధితో, వంకర బుద్ధితో చూసేటటువంటి అవకాశం లేని భారత్ను మనం నిర్మించబోతున్నామనే ఒక బలమైన సంకల్పం దిశగా మనం వెళుతున్నాం. భవిష్యత్తులో అదే జరగబోతుంది. అదంపూర్ ఎయిర్పోర్ట్ని కొట్టేశామంటే ప్రధాని అక్కడికి వెళ్ళి అదంపూర్ ఎయిర్పోర్ట్ వాళ్ళ కన్నెత్తు కూడా చూడలేరు. అదంపూర్ ఎయిర్పోర్ట్ వైపుకి వాళ్ళు కొన్ని డ్రోన్స్ని పంపించారు. కానీ మనం S-400తో వాటన్నిటిని గాల్లోనే పేల్చి తుక్కు చేసేసామని చెప్పారు. చూడండి ఒకసారి, ట్రంప్ వెనుక ఉన్నది మన S-400తో వాళ్ళ భూభాగం నుంచి మన భూభాగం పైకి వస్తున్న మిసైల్స్ కానీ, UAVలను కానీ, డ్రోన్లను కానీ వీటన్నిటిని కూడా మనం నాశనం చేసేసాం. అదిగో అదే అదంపూర్ ఎయిర్పోర్ట్, అదంపూర్ సైనిక స్థావరం బ్యాక్డ్రాప్గా సైనికులతో జై భారత్ అని నినాదాలు చేస్తున్న భారత ప్రధాని. కానీ ఆ ట్రంప్ మాత్రం ప్రపంచ వేదికల మీదకి వెళ్ళి నేనే యుద్ధాన్ని ఆపేశాను అని ట్రంప్ అంటూ ఉన్నాడు. అందుకే ట్రంప్ని అంటూ ఉన్నాను, అందుకే అమెరికాని అంటూ ఉన్నాను. నాకు నా దేశమే ముఖ్యం.
నా దేశానికి స్నేహహస్తం అందిస్తున్నాను అని చెప్తూ గోడ మీద పిల్లిలాగా ఉండే దేశం గురించి నేను పొగడాలని అనుకోవట్లేదు. ఆఫ్ కోర్స్ మేము దౌత్య నీతికి కట్టుబడి ఉంటాం, దౌత్య ధర్మానికి మేము కట్టుబడి ఉంటాం, మానవతా ధర్మానికి మేము కట్టుబడి ఉంటాం, మానవత్వానికి మేము ఎక్కువ విలువలనిస్తాం. మా దేశం మానవత్వానికి ఎక్కువ విలువలనిస్తూ ఉంటుంది. అందుకే మేము పాకిస్తాన్ పౌరుల జోలికి వెళ్ళలేదు మిస్టర్ ట్రంప్, అది గుర్తుపెట్టుకోండి. మా దేశంపై రక్తపాతాన్ని పారించిన ఆ ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్ గడ్డపైన గాలి పీల్చుకుని బతుకుతున్నారు అంటే వాళ్ళని ఇప్పుడు మేము పీచి మనచాలి అనుకున్నప్పుడు మధ్యలో మీరు వచ్చారు. కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ హాఫీజ్ సయీద్ని భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించినటువంటి లష్కరే తోయిబా చీఫ్లను వీళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పగించండి. భారతదేశం పిఓకే విషయంలో మిమ్మల్ని అడగం, మేమే తేల్చుకుంటాం. అది మా దేశాల మధ్య ఉన్నటువంటి విషయమే. మేము అంతర్జాతీయ సమాజం ముందుకు పిఓకే విషయాన్ని తీసుకుని రావాలని అనుకోవట్లేదు, దాన్ని మేము తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. చూడండి, ఒకసారి సైనికులతో మాట్లాడుతున్నప్పుడు సైనికులు నినాదాలు చేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఆ ఆడియోని విందాం. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఇప్పుడు ట్రంప్ నిజానికి ఏం మాట్లాడాలి అంటే మీ దేశంలో ఉన్న హఫీజ్ సయీద్నో లేదా మసూద్ అజర్నో వీళ్ళందరినీ భారతదేశానికి అప్పగించండి. డి గ్యాంగ్ సభ్యులు కూడా మీ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ భారతదేశానికి అప్పగించండి. భారతదేశంతో కయ్యానికి కాలు దూవకండి. భారతదేశం కన్నెర్ర చేస్తుందంటే మీరు మాడిపోతారు. మీరు బలమైన దేశం కాదు, అత్యంత బలహీనమైన దేశం మీరు అని ట్రంప్ పాకిస్తాన్కి చెప్పాల్సిన అవసరంలో ట్రంప్ ఏ ఎండక గొడుగు పట్టుకున్నారు. అందుకే నేను అంటున్నాను, మీరు ఏ ఎండక గొడుగు పట్టుకునే రకం, గోడ మీద పిల్లిలాగా ఉండే రకం, అదును చూసి ఎటు అవకాశం ఉంటే అటు దూకే రకం మీరు అని నేను అంటున్నాను. కాదు అని నిరూపించుకోగలుగుతారా మిస్టర్ ట్రంప్? సో ఈ ట్రంప్ మాటలు విన్న మీరందరూ కూడా ఏమనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి నేను ట్రంప్ ఏమన్నాడో మీకు మళ్ళీ వినిపిస్తాను. ఈసారి ఒకసారి ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. We did it in 3 weeks. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. And I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful leaders, very strong leaders, good leaders, smart leaders. And it all stopped. Hopefully it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you, J.D. Vance, Marco. The whole group worked with you, but it was a great job. And I think they're actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? But we've come a long way, and it could be, millions of people could have died from that conflict that started off small and was getting bigger and bigger and bigger by the day. I've also been working relentlessly to end the terrible bloodshed between Russia and అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.